పేరు సక్రిబాయ్ అండి. మా ఆర్గనైజేషన్ సైదాబాద్ శివగంగా ఆపోజిట్ ఉంటుంది. నేను అనేది ఏంటంటే పిల్లలు కళ్ళ అంత మట్టుగా మనం కూడా కంట్రోల్ అని చెప్పేసి ఇటు కాకుండా ఇడిచిపెట్టాను. నేను చేసి నాకు 2 పిల్లలు, నేను కూడా హౌస్ వైఫ్, చిన్న ఫ్యామిలీ. అది సిపిఐ పార్టీ లీడర్, గెటర్ హైదరాబాద్ కౌన్సిల్ నెంబర్ని. నేను సిపిఐ పార్టీలో ఏదో స్లమ్ ఏరియాలో వాళ్ళకి రేషన్ కార్డు, గురిసెలు, వాళ్ళకి ఇల్లే చూడాలనుకొని తిరిగినా కానీ తిరిగిన 2 సంవత్సరాలకి నేను పిల్లల గురించి ఎంత అవకాశం వస్తుందని నేను ఏనాటికి కూడా ఊహించుకోలేదు. నేను 2 పిల్లలే ఉన్నా, నేను ఒక పేద కుటుంబంలో పిల్లల్ని ఎట్లా పోషించుకోను. ఒక్కొక్క పిల్లలు అసలు రోడ్ల మీదకి పండుకుంటాము, వాళ్ళ గుళ్ళ దగ్గర కూర్చుంటాము. ఇదేందమంటే మాకు లేదు, మేము పనిచేసి బతుకుతున్నాం, మేడికెళ్ళి తెచ్చి పెట్టాలి, మేమేం తెచ్చి పెట్టలేం పరిస్థితి అని చెప్పు. అలా కాదమ్మా, మేము తెచ్చుకుంటాం, మేము పెంచుకుంటాం ఇచ్చేసంటే ఇగో మేము కన్నం అనే ప్రేమ మాత్రం వస్తలేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి. మీరు పెంచుకుంటా అంటే తీసుకెళ్ళండి, కానీ మేము మా దగ్గర మళ్ళీ పంపించకండి. ఎంత కటికరైన తల్లి ఉన్నా నేను పిల్లల్ని పోషించుకుంటా, 2 మెతుకులు పెట్టగలుగుతా అనే తల్లి మాత్రం నాకు ఈ 6 సంవత్సరాలకి వెళ్ళి ఒక్క తల్లి కూడా దొరకలేదండి. ఈ చిన్న ఏజ్ బాబులో నేను ఇప్పుడు 2 పిల్లలు కాదు, నాకు 200 మంది పిల్లలు ఆ దేవుడు ఇచ్చింది 2. ఆ 200 పిల్లలు ఆ దేవుడు ఎలా ఇచ్చిండో నాకు తెలుసు. కానీ నేను ఇప్పుడు సిపిఐ పార్టీలో చేసుకున్నా, ఫుల్ టైం నా పిల్లలతోటి ఉంది. ఏ పండగ చేసినా ఏం చేసుకుని ఫుల్ టైం. ఈ బాబు మొన్న జస్ట్ 3 మంత్స్ అవుతుందండి. నేను జరుగుతున్న పిల్లల గురించి నన్ను కొందరు తల్లి ఉండి తండ్రి ఉండి, తండ్రి చనిపోయిన తర్వాత తను పోషించుకోలేకుండా జరుపుకుంటే అది ఎలాగుంటాయి. కానీ తల్లి చాలా వయసులో ఉండి, ఒక కాలు ఉండి, చెయ్యి ఉండి, నడవడానికి నడకండి, తనకు శక్తి చేయడానికి చిన్న ఏజ్ పిల్ల. మా పాప కూడా 22 సంవత్సరాలు ఉంది. 22 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాల బాబుకు ఆయన గుడి దగ్గర అడుక్కొని చేసుకొని పెడితే ఆమె తినగలుగుతుంది. కానీ ఈ బాబుకు మాత్రం పెట్టలేము. ఈ బాబుకి ఇంత పెద్ద జుట్లు చూసుకే మొత్తం మన కుక్కలు ఇస్త్రాకలు ఎట్లా చింపేస్తారు, ఈ బాబు ఒంటికి మాత్రం చింపేసి ఉన్నాయండి. చింపేసినాక మేము తీసుకొచ్చి మేము హాస్టల్కి ఆల్రెడీ హాస్పిటల్కి పోయి వస్తున్నాం. హాస్పిటల్ కదా గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ బాల్ నాయక్ సార్, మేడం మీరు ఇంతమందిని చేస్తారు, కానీ ఒక పిల్లగాడు అక్కడ సరుణం గారు అది కళ్ళు కంపని దగ్గర పడి ఉన్నారు, దాన్ని తీసుకురానంటే అసలు యాక్చువల్గా చనిపోయిండు. ఆ బాబు అయితే బతికిలేడు, చనిపోయిండు. మీరు ఒకసారి తీసుకుని ధన సంస్కారాన్ని చెయ్యండి. బాబు బతికి ఉంటే ధన సంస్కారం చేయండి, బతికి ఉంటే మీరు చేర్పించుకోండి, లేకుంటే ధన సంస్కారం చేయడానికి డబ్బులు నేను ఇస్తాను. పోయి చూసినాము, ఒక 2-3 పిల్లలు మా స్టూడెంట్స్ని కూడా తీసుకెళ్ళి చూస్తే ఆ బాబు కొంచెం ప్రాణంతో ఆఖరి క్షణంలో కొట్లాడు. తీసుకెళ్ళి హాస్పిటల్లో తీసుకెళ్ళి ఏ డాక్టర్ పట్టలేని పరిస్థితిలో ఉన్నారు. కటింగ్ చెప్పిద్దామంటే కటింగ్ షాప్ వాడు కూడా పట్టలేని పరిస్థితి. ఆయమ్మని కత్తెర తీసుకొని ఇక్కడ ఇయ్యమ్మ మీకు అందరికీ చిరాకు అనిపిస్తుంటే ఆ బాబుని నేనే చేస్తాను, కత్తెర బ్లేడ్ తీసుకొని ఆ బాబుని గుండె చేసేసిన, ఏకంగా గుండు చేసి హాస్పిటల్. ఆయనకు వాటర్ తాపిస్తకుండా వాటర్ కూడా బయటికి అక్కేస్తాం, వాటర్ కూడా పోలేని పరిస్థితిలో ఉన్నాడు. అట్లా చేసి 1 నెల దాకా వాటర్ తోడు చేసి ఇవాళ ఈ బాబు నిలబడి ఉన్నాడు. ప్రతి తల్లికి ప్రతిదాన్ని మీరు తినకున్నా తిన్నా కనీసం కన్న పిల్లల్ని తిరిగి చూడమని నేను వేడుకున్నాను. ఈ బాబుకు తండ్రి తాగి చనిపోయాడు, తల్లి పాలలతోటి కొట్లాడక ఊరేసుకొని చనిపోయాడు. చనిపోయిన తర్వాత చాటి మనిషి ఉన్నారు, చాటి మనిషి ప్రేమించకుండా మాకు అడిగి హోటల్లో పనిచేసి మీరు అన్నం తెచ్చి పెడితేనే బాగుంటుంది, తెలియదని ఒక కుక్కని మనం ఒక పిచ్చి కుక్క కరవడానికి వస్తే దాన్ని రాళ్ళతోటి కొడతాం, ఎద్దు పొడవడానికి వస్తే దాని రాళ్ళు. కానీ పసి ప్రాణాలతోటి ఉన్న బాబుని రాళ్లతోటి కొట్టి ఇదంతా గాయం చేసి చీకటి రాత్రి 1 గంటలకు మేము మ్యారేజ్కి పోయి వస్తున్నాం. హైత్ నగర్ బాలాపూర్ చౌరస్తా వైన్ షాప్ దగ్గర పడి ఉన్నాడు, ఫుల్ వర్షంలో పడింది. ఆ బాబుని తీసుకొచ్చి ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషను, ప్రతి ఒక్క పేపర్లు వేసినాం, కానీ వీడు బతికి ఉన్నాడని ఇప్పుడు దాకా చూడటానికి రండి. అందుకే ఈ బాబుని మేము గాంధీగా ఏ ప్రోగ్రాం పెట్టినా గాంధీగా నిలబెట్టుకుంటాం. ఈయన అసలు పేరు మర్చిపోయి నేను ఒక తల్లి కడుపులో పుట్టినాను, నా పేరు ఇది ప్రశాంత్ అనేది యాద్ చేసుకోదు. ఆ తల్లి కూడా ఇప్పటికీ రోజు వస్తుంది, నాకు పెట్టేటోళ్ళు లేరు, నాకు నా బాబుని ఇవ్వండి అని కొట్టాడుతాను, కానీ వాడు తిన్నాడని మాత్రం అడగండి. కనీసం వాడు రూపాయి ఇస్తుందా, లేదా మా అమ్మ వచ్చి నన్ను చాటుతోటి పోతే వీడికి ఆల్రెడీ ఇప్పుడు 2 లక్షలకు అమ్మేయడానికి బేరం పెట్టి ఉన్నదండి. ఇప్పుడు 10 రోజులు టైం అయింది. 2 లక్షలకు బేరం పెట్టేసి ₹1,00,000 తీసుకొని రోజు ఏ క్షణమైనా కిడ్నాప్ చేయడానికి రెడీగా ఉన్నారు. కంటి రెప్పలాగా ఎక్కడ దాచిపెట్టాలో ఎక్కడ ఉంచాలో తెలియని పరిస్థితిలో దాచిపెట్టుకున్నాం. మీ ఎఫ్ఎం తరపున మీడియా వాళ్ళ తరపున కానీ ఈ అనాథ పిల్లలు మదర్ డే మీరు పిలిపించినందుకు గురించి చాలా సంతోషం. ఏ పిల్లలకైనా ఆదుకొని ఇట్లాంటివి జరగకుండా సాయం కోరాలని వ్యక్తి. ఒకసారి నేను చెప్పేదానికంటే నా పిల్లలతోటి తెలుసుకుంటే వాళ్ళు ఉన్న పరిస్థితిలో ఎట్లా, ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు, నా పిల్లలతోటి మాట్లాడాలని సార్.